ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఏడైపోయినాయి, ఇంకా స్టార్ట్ అవుతారు. ఇంకా 4 ఎగ్జామ్లు ఉన్నాయి. అరే నాకు కూడా 4 ఎగ్జామ్లు ఉన్నాయి. అక్క నీకు ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? మాకు ఏప్రిల్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అప్పుడు మనకు హాలిడేస్. రేపు ఏం ఎగ్జామ్? రేపా? నాకు రేపు హిందీ ఎగ్జామ్. అరే హనీ ఇక నువ్వు ఇంటికి పోవే, రేపు ఆడుకుందాం. రేపు రా. సరేనే. అమ్మో, ఇందాక జానే వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తెచ్చిండు. నేను పోతే వాళ్ళు ఐస్ క్రీమ్ తిందామని చూస్తున్నారు. ఐస్ క్రీమ్ తినాక నేను బి పోను. మళ్ళీ ఎందుకు వచ్చినా? రేపు ఇంటికి వా. నాకు మా ఇంటికి పోబుద్ది అవుతలేదే. జసేపు ఈయనే ఆడుకుంటా. ఎంతసేపు ఆడుకున్నావు కానీ రేపు రా, రేపు ఆడుకుందాం. జానవి, నేను వదిలి నాకు పోబుద్ది అవుతలేదే. ప్లీజ్ జసేపు ఉండి పోతా. అమ్మా, ఇది ఇందాక ఐస్ క్రీమ్ చేసినట్టుంది, అందుకే పోతలేదు. నేను ఎందుకు పోతున్నా? ఐస్ క్రీమ్ తినాక నేను ఏడికి పోను. అరే హనీ, ఇది మా డాడీ ఐస్ క్రీమ్ తెచ్చింది ఇందాక. ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తినాలా, ఎప్పుడెప్పుడు నువ్వు పోతావా అని తిరిగిస్తుంది. ఏ హనీ, అట్లా కాదే. మా డాడీ ఐస్ క్రీమ్ తెచ్చినట్టు నాకు తెలియదే. ఇదే చెక్కి చెప్తుంది. ఎందుకు పోతున్నావు? మళ్ళీ ఎందుకు చెప్తున్నావు మీ అమ్మకి? నిజం చెప్పే, డాడీ ఐస్ క్రీమ్ తెచ్చి నువ్వు చూసినావు కదనే. అది పోతే నువ్వు ఐస్ క్రీమ్ తిందామని చూసినావు కదా, గంగడకు కప్పిస్తే ఏమైంది? ఏమైంది? గాయత్రి, నువ్వు నిజమే చెప్పినావు. అని కోసం నేను 2 కప్పులన్నా ఇస్తా, నువ్వే ఇయ్యవే గుంజుకుంటూ. సరే కానీ పోయి తీసుకురా ఐస్ క్రీమ్ తిందాము. నేనా? నేను దేను, మా అమ్మ ఉంది లోపల. నువ్వు మమ్మీ బిడ్డ కదా, నువ్వే తేపో. అబ్బా గాయత్రి, ప్లీజ్ తీసుకురావచ్చు. ఐస్ క్రీమ్ దగ్గర చాలా రోజైంది. ప్లీజ్ తీసుకురాపో, పోయి తీసుకురాపో. హన్నీ అడిగింది, పోయి తీసుకురాపో. తీసుకొస్తాను. నాకేమన్నా భయ్యా అమ్మ? మమ్మీ, ఐస్ క్రీమ్ తినాలా మమ్మీ? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ లేనా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒకటే కప్పు తింటా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. గాయత్రి, అది డాడీ సాయంత్రం తినడానికి తీసుకొచ్చిండు. నాడు మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏమైంది మమ్మీ బిడ్డ? ఇచ్చిందా ఐస్ క్రీమ్? ఇవ్వలేదే జాను. ఇగో నువ్వు నా మాట వింటే ఇద్దరికి ఐస్ క్రీమ్ వస్తుంది మంచిగా, ఒక్కొక్క కప్. మళ్ళీ నా మాట వింటారా? ఏంటే నీ మాట? నువ్వే చెప్తా చేస్తా. సరేనే జాను, నేను కూడా నీ మాట వింటా. సరే ఓకే, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. మమ్మీ చెప్పు. మమ్మీ ఇప్పుడు బెడ్రూమ్లో కాయిన్స్ లెక్క పెడుతుంది. కాయిన్స్ లెక్క పెడుతుందా? అయితే 10 minutes పడుతుంది. అని ఇంకో పని చెయ్యి. నా ప్రాణం ఇస్తాను ఐస్ క్రీమ్ కోసం. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. ఇగో ఒక పని చెయ్యి, మెల్ల బెడ్రూమ్ని కదా ఆడ పడుతుంటుంది, అది చేస్తా. సరేనే. దిమాగ్ ఉండాలి. బాడీ పెంచితే కాదు, దిమాగ్ పెంచాలి. ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ ఎట్లా తినిపిస్తాను. అరే జాను, వేసేసిన. ఓకే డన్. వేసేసినావా? మీరు విన్నాడు, నేను పోయి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. జాను, డబ్బా మొత్తం తీసుకురా. అరే హనీ, ఏదో ఒక కప్ ఇస్తారు కానీ ఎవరైనా డబ్బా మొత్తం ఇస్తారా? నువ్వు కూడా గట్లనే ఉన్నావు. డబ్బా మొత్తం తెచ్చారు కాదే. డబ్బా మొత్తం తెచ్చినాం అనుకో, మనం అందరం ఒక్కొక్క కప్ తిందాం. దాని తర్వాత డబ్బా వేసుకొని ఆడబెడతాం. మనం మొత్తం తింటామా? ఐస్ క్రీమ్. హలో ఐస్ క్రీమ్. అని లోపల రండి, ఇన్ని తిందాం. ఓ గాయత్రి, లోపట్లుంటారా? ఐ లవ్ ఐస్ క్రీమ్. 2 కప్పులు తింటా, 3 కప్పులు తింటా, మొత్తం నేనే తింటా. నేను కూడా తింటా. నీకు ఒక కప్పే ఇస్తా. అయినా సరే. మీ పాటలు రాపురే, జల్ది ఓపెన్ చేయరు, మా అమ్మ వస్తుంది మళ్ళా. ఓకే ఓపెన్ చేస్తున్నా. ఇక కప్స్. ఐ లవ్ ఐస్ క్రీమ్. అబ్బా, ఎంత మంచిగా ఉంది ఐస్ క్రీమ్.
అని ఏందే మరి ఇట్లా చేస్తున్నావు చీ స్టూపిడ్ ఫెలో నువ్వేమని అనుకో, ఇగో నాకు ఈ కప్లే కింద ఇంకా అరే ఇంకొంచెం అయ్యే సరిపోదు. అరే ఇంకైతే అలే నిండింది కదా నిండింది ఇగో ఇది అంతే కాదా, ఇక ఇంకా ఇంకేయు వేసుకో. అరే జానవి ఎక్కువ అయ్యాక కొంచెం అయ్యి మళ్ళీ ఎక్కువ అయిపోయిందని మమ్మీకి తెలిసింది అనుకో ఇరుగ్గా మరగా చంపుతుంది మనల్ని చెప్తున్నా ఇప్పుడే. అరే అవునే అని మా మమ్మీ తిడుతుంది, ఒక్కొక్క కప్పే తిందాం. సరేనే సరే. అబ్బా ఎట్లయిందండి, ఏదైతే ఐస్ క్రీమ్ తిన్నా. జాన ఒకటే కప్ వేసుకో, ఎక్కువ వేసుకోక మళ్ళీ మమ్మీ తిడుతుంది. అరే ఏంటి జాన్ అంత మనం వేసుకున్నావు, నాకు ఇంత వేసినావు. ఐస్ క్రీమ్ మాది అందుకే నేను ఎక్కువ వేసుకున్నా. నాకంటే కొంచెం వేసింది వేస్ట్ మొహంది. అరే పోవే ఇది మాది. ఏయ్ ఐస్ క్రీమ్ ఎందుకు తీసిరు మీరు? మమ్మీ నాకేం లేదు మమ్మీ, అక్క మన నేను ఇస్తాను, నాకేం సంబంధం లేదు. నువ్వే కన్నా తీద్దామన్నావు. గాయత్రి నువ్వు పెద్దగా అవుతున్నావు, నీకైతే ఇంత కూడా బుద్ధి లేదు గాయత్రి. మమ్మీ నేను కాదు మమ్మీ, ప్రామిస్ మమ్మీ, జానవే తీసింది. మమ్మీ నేను కాదు మమ్మీ, నేను అసలే అవో అని నాకు. ఇక సాలుగా తిన్నది ఫస్ట్ అయితే అది తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో. సాలుగా తిన్నది ఈ రోజుకి అయితే అయిపోయింది, కానీ ఏదైనా కనిపిస్తే అసలు అప్పుడే అయిపోవాలి అది.